ఇండియన్ ఫిల్మీ రిపోర్ట్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. రీసెంట్గా కొన్ని బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి వచ్చిన అప్డేట్స్తో పాటు ఇండియన్ ఫిల్మ్స్ ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చావా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్లీ వీక్తో అయిపోతుందని చాలామంది అనుకున్నప్పటికీ అంత పెద్దగా స్లో అయినట్టు కనిపించలేదు. ఎందుకంటే ప్రీవియస్గా ఈ సండేను కూడా హిందీలోనే అలోన్గా 4 crore నెట్ దాటి కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఇండియా ఆల్మోస్ట్ 5 crore నెట్ దగ్గర వరకు కలెక్ట్ చేసిందంటే రన్ కంప్లీట్లీ ఇప్పుడే అయిపోయేలాగా కనిపించట్లేదు. ఈవెన్ సికిందర్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ హిందీ బెల్ట్లోనే 569 crore నెట్ని కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్లోనే 15.7 crore నెట్ని కలెక్ట్ చేసింది. మొత్తం తెలుగు స్టేట్స్లోని హిందీ అండ్ తెలుగు వెర్షన్ కలుపుకొని 52 crore గ్రాస్ కలెక్ట్ చేసింది సినిమా. అలానే చావా ఫిలిం ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్ని పెట్టింది. మహారాష్ట్ర స్టేట్ నుండి 300 crore దాటి కలెక్ట్ చేసిన ఈ సినిమా ఒకే స్టేట్ నుండి 300 crore కలెక్ట్ చేసిన రికార్డ్గా మొత్తం ఇండియన్ సినిమాలోని మొదటి రికార్డ్ ఈ చావా ఫిలిం క్రియేట్ చేసింది. అవును, త్రిబులర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 2 తెలుగు స్టేట్స్ కలుపుకొని 395 crore గ్రాస్ని 2 తెలుగు స్టేట్స్ కలుపుకొని కలెక్ట్ చేసింది. ఇక్కడ సింగిల్ స్టేట్ రికార్డ్. ఈ రికార్డ్ని మళ్ళీ టచ్ చేయడం చాలా పెద్ద కష్టం అని చెప్పాలి. ఎందుకంటే చాలా బాలీవుడ్ ఫిల్మ్స్ మహారాష్ట్రలోని బాయ్కౌట్ అవుతూ ఉంటాయి. రీసెంట్ రూలింగ్ పార్టీ బట్టి అది మారింది అనుకుంటా. చాలా వరకు అంటే సినిమా బాగున్నా కూడా మహారాష్ట్రలోనే చాలా పాపులేషన్ అయితే ఈ టైప్ ఆఫ్ రిజెక్షన్ బాయ్కౌట్ జరుగుతుంటుంది. ముఖ్యంగా ముస్లిం స్టార్స్, ఖాన్స్ లాంటి వాళ్ళకైతే కంప్లీట్లీ ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ అప్కమింగ్గా రిషబ్ శెట్టి యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిలింకి ఈ ఛాన్స్ అయితే మహారాష్ట్రలో గట్టిగా ఉంది. కానీ మార్కెటింగ్ కానీ, ట్రైలర్ కానీ, హైప్ కానీ, సినిమా యొక్క టాక్ కానీ అన్నీ డిపెండ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది కలెక్షన్స్. ఇక ఓవర్సీస్లో 91 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా 786 crores కలెక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ 800 crore క్లబ్ దగ్గర వరకు వచ్చేసిన ఈ సినిమా సెకండ్ డే రిలీజ్ అయిన తర్వాత కూడా పర్ఫామ్ చేసి ఆ క్లబ్లోకి ఎంటర్ అయిపోయే పొటెన్షియల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత డ్రాగన్ ఫిలిం మొత్తానికి 150 crore గ్రాస్ని టచ్ చేసేసింది అనమాట. 150 crore క్లబ్లోకి ఎంటర్ అయిపోయింది. కానీ రాయన్ ఫిలిం 155 crore అనుకుంటా, దాన్ని అయితే దాటలేకపోయింది టైర్ 2 రికార్డ్స్లోని. కానీ సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా 150 crore క్లబ్లోకి మొత్తానికి ఎంటర్ అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత మాలీవుడ్లోని ఆఫీసర్ ఆన్ డ్యూటీ రేఖా చిత్రం తర్వాత 50 crore క్లబ్లోకి దాటిన ఈ సినిమా ఫైనల్ రన్లోని 54 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం కూడా ఓటీటీలోకి వచ్చేసింది అనుకుంటా. తర్వాత ద డిప్లొమాట్. రీసెంట్ టైమ్స్లోనే ఈ జానర్స్ అన్నీ కూడా సింగిల్ లైన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా ఓటీటీకే పరిమితం అయిపోతున్న నార్త్ బెల్ట్స్లో ఈ సినిమాకి యునానిమస్ రివ్యూస్ బాగా రావడం, దాంతోపాటు కనీసం బజ్ లేనప్పటికీ ఓపెనింగ్ డేనే చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు నెంబర్స్. సమ్ టైమ్స్ ఓటీటీకే పరిమితం అనుకుని రిజెక్ట్ అయ్యే సినిమాలు కానీ, బజ్ లేని ఫిలిమ్స్ అయితే వాష్ అవుట్ అయిపోయే టైంలోనే 2 crore నెట్ని కలెక్ట్ చేస్తున్నాయి. కానీ ఈ సినిమా 4 crore నెట్ని కలెక్ట్ చేయడం, ఆ తర్వాత వీక్ డేస్లో కంప్లీట్లీ డ్రాప్ అయిపోతుంది అనుకున్నప్పటికీ హోల్డ్ బాగానే ఉంచుకొని ప్రపంచవ్యాప్తంగా 35 crore గ్రాస్ని, ఇండియాలోని 27 crore నెట్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 35 crore నెట్ హిందీలోని. అంటే ఇంకొక 8 crore నెట్ కావాలి. రీసెంట్గా మంచి రివ్యూస్ వచ్చే చాలా ఫిల్మ్స్ అన్నీ కూడా ఓటీటీ టైప్లో రిజెక్ట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న ఫిల్మ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ సినిమా పర్లేదు, నార్మల్గానే పర్ఫామ్ చేస్తుంది. అది కూడా బజ్ లేకుండా. అలానే స్టిల్ ఆడియన్స్ ఆప్షన్ చావా వైపు ఉండడం కూడా ఆ ఎఫెక్ట్ కూడా ఈ ఫిల్మ్కి పడుతుంది. అప్కమింగ్గా సికిందర్ కూడా ఉంది. అయినప్పటికీ ప్రీ కోవిడ్ ఎరా అయి ఉంటే 100 crore గ్రాస్ ఈజీగా టచ్ అయి ఉండేది ఈ సినిమా. సాంగ్స్ లేకుండా సింగిల్ లైన్ థ్రిల్లర్ అయినా సరే, ఫ్యామిలీస్, కిడ్స్, గర్ల్స్ కానీ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేయకపోయినా అలాంటి జానర్స్ ఇంతకు ముందు వర్క్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీకి వెళ్తున్నాయి. ఇక ఆ తర్వాత కోర్ట్. తెలుగు స్టేట్స్లోని అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ని కూడా ఈ సినిమా ఎంటర్టైన్ చేసింది. లైక్ ఫ్యామిలీస్ కానీ, గర్ల్స్ కానీ, ముఖ్యంగా యూత్ని కూడా కనెక్ట్ చేసేలాంటి కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా చాలా వరకు ఒక అటెన్షన్ని తేడం మాత్రమే కాకుండా ఒక స్పెషల్ కోర్ట్ రూమ్ డ్రామా ఫిలింగా కూడా మారింది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 47.3 crore గ్రాస్ని కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక రీసెంట్గా రిలీజ్ అవుతున్న ఫిలిమ్స్లోని టాలీవుడ్ నుండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొత్తంగా 6 crore గ్రాస్ని అయితే ఇండియాలోని కలెక్ట్ చేసింది ఫైనల్గా రిలీజ్ రన్లోనే. ఆ తర్వాత సలార్ దాదాపుగా 1100 షోస్ తోటి బిగ్గెస్ట్ రిలీజ్ రికార్డ్గా, అంటే టీఎఫ్ఐలో ఇంతకు ముందు వచ్చిన ఫిలిమ్స్ కన్నా ఎక్కువ షోస్ రిలీజ్లో ఈ ఫిలింకి దక్కాయని గ్రాండ్ ఇయర్గా రిలీజ్ చేశారని చెప్పారనమాట. పోతే డే 1 3.2 crore గ్రాస్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా సండేతో కలిపి 4.05 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక వీకెండ్ నుండి స్లో అయిపోతుంది, కంప్లీట్లీ రన్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం 5 crore లోపే ఆగిపోవచ్చు. పోతే ఇప్పటిదాకా ప్రభాస్ ఫిల్మ్స్ 9 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయంట. అందులో మొదటిగా ఈ ఫిల్మే 1 crore గ్రాస్ని రిలీజ్ కలెక్షన్స్లోని కలెక్ట్ చేసిన ఫిల్మ్ అంట. సో ఇండియాలోని టాప్ 10 రిలీజ్ ఫిల్మ్స్ రికార్డ్స్లోకి టాలీవుడ్ ఫిల్మ్ ఎంటర్ అవ్వాలంటే 10 crore గ్రాస్ని కలెక్ట్ చేయాలంటే అప్కమింగ్ జూలై 11న బాహుబలి రిలీజ్ని ప్లాన్ చేస్తున్నారు. ఐ థింక్ రాజమౌళి గారి ఫిల్మ్స్లోని సింహాద్రి, ఛత్రపతి ఈ ఫిల్మ్స్కి తప్పించి ఇంకే ఫిల్మ్ కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. మేబీ ఈ బాహుబలి 1 10 years సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. గ్రాండ్ ఇయర్గా రిలీజ్ చేస్తే పాన్ ఇండియాగా మంచి టార్గెట్ ఛాన్స్ అయితే
ఉంది. ఇక ఇవాళే సికందర్ ఫిల్మ్ కి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మొన్న సండే నైట్ ట్రైలర్ అయితే అంత పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టు అనిపించట్లేదు, నెగిటివ్ బజ్జే కనిపిస్తుంది. అంటే పర్సనలీ నాకైతే ట్రైలర్ నచ్చలేదు. ఓటీటీలో కూడా ఇక స్కిప్ అయ్యి సినిమా అనే ఫీల్ వచ్చింది. చూస్తుంటే ఇండియాలో ఉన్న మాస్ మూవీ లవర్స్కి కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ట్రైలర్ ఇచ్చినట్టు ఏం కనిపించట్లే బజ్ ప్రకారం. అయితే ఇందాకనే ఓపెన్ చేసిన బుకింగ్స్ ఇప్పటిదాకా 3.6 crore గ్రాస్ బ్లాక్డ్ సీట్స్తో కలుపుకొని సేల్ అయ్యాయి అనమాట. మేబీ ఫైనల్ సేల్స్ ఎంతవరకు వెళ్తాయో తర్వాత అప్డేట్స్ చెప్తూ ఉంటాను. పోతే ఈ సినిమా బడ్జెట్ ఇనీషియల్గా 400 crores పెడదామని అనుకున్నారు, బట్ తర్వాత 200 crore బడ్జెటే పెట్టారంట. అంటే నార్మల్ బడ్జెట్ అని చెప్పుకోవాలి. అండ్ సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ప్రాఫిట్స్లో తీసుకుంటారంట. పోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 180 crore నెట్ ఇండియాలోనే. సో ఈజీ టార్గెటే. ఈవెన్ యావరేజ్ బిలో యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా పాసిబుల్ ఛాన్స్ అయితే ఉంది బ్రేక్ ఈవెన్కి. పోతే మురుగదాస్ గారి కాంబో అయినప్పటికీ సౌత్లో ఏ లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ చేయకుండా ఓన్లీ హిందీ బాలీవుడ్ టార్గెట్ చేస్తున్నారు. మొదట్లో హెవీగా ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు నార్మల్గా బ్రేక్ ఈవెన్ అయిపోతేనే చాలు అనే రేంజ్లో ఆలోచిస్తున్నారు. చూద్దాం మరి సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో, సల్మాన్ ఖాన్ గారి మాస్ పూల్ ఎలా వర్క్ అవుతుందో. పర్సనలీ రివ్యూ ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు కానీ తర్వాత రిపోర్ట్స్ బాక్స్ హౌస్ బట్టి చూద్దాం. ఇక లూసిఫర్ 2 ఎంపురాన్ ఫిల్మ్కి సంబంధించి బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ చేయడం, ట్రైలర్ కూడా రిలీజ్ అవడం, సినిమాకి సంబంధించిన బజ్ హైప్ కేరళలోని హెవీగా ఉండడం, సినిమా యొక్క బుకింగ్స్ అయితే మాత్రం పీక్ లెవెల్లోని కంప్లీట్లీ మాలీవుడ్ యొక్క పొటెన్షియల్ ఏంటో చూపిస్తుంది అనమాట. ఇంతవరకు కేరళలోని ఏ సినిమా కూడా 10 crore ఓపెనింగ్ డేనా డబుల్ డిజిట్ అయితే టచ్ అవ్వలేదు. అది అసాధ్యమే అనుకున్నారు, కానీ ఓన్లీ లియో మాత్రమే అది పాసిబుల్ అయింది. తలపతి విజయ్కి కేరళలోని కేరళ స్టార్స్ రేంజ్లో ఈక్వల్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. హెవీగా లోకేష్ కనగరాజ్ తోటి ఎల్సీయూ డిమాండ్ కూడా ఉంది. ఇకపోతే పుష్ప 2 హెవీగా హైప్డ్ సీక్వెల్గా గట్టిగా ప్రమోట్ చేసినప్పటికీ 6 crore గ్రాస్ ఓపెన్ చేసింది. అలాంటి టైంలో ఇప్పుడు కేరళలో ఎంపురాన్ ఫిలిం ఓన్లీ డబుల్ డిజిట్ అడ్వాన్స్డ్ సేల్స్లోనే 11 crore గ్రాస్ని అయితే బుకింగ్స్లోనే కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద సెన్సేషన్. అసలు మాలీవుడ్ ఈ రేంజ్ రెస్పాన్స్ని ఊహించలేదు. ఆఫ్ కోర్స్ డబుల్ డిజిట్ ఓపెనింగ్ డే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అడ్వాన్స్డ్ సేల్స్లోనే డబుల్ డిజిట్ టచ్ చేసే పొటెన్షియల్ అయితే మాత్రం ఇంతవరకు మాలీవుడ్ రిలీజ్ అవ్వలేదు. అంటే వాళ్ళ కంప్లీట్ కమర్షియల్ పొటెన్షియల్ ఈ సినిమా యూజ్ చేసుకునే ఛాన్స్ ఇది స్టార్టింగ్ స్టేజ్. తర్వాత మరి ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఓవర్సీస్లో కూడా నెంబర్స్ మాలీవుడ్కి గట్టి పొటెన్షియల్ ఉంది. కన్నడకి మీరు ఓవర్సీస్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ జీరో. కానీ ఈ మలయాళం ఇండస్ట్రీకి ఓవర్సీస్ నెంబర్స్ బాగానే వస్తాయి ఫిలిం బాగా క్లిక్ అయితే. సో ఆ కంప్లీట్ పొటెన్షియల్ ఈ సినిమా ద్వారా మనకి కనిపించబోతుంది. ఓపెనింగ్ డేనా అంటే నార్త్లో ఈ సినిమాకి అంత బజ్ లేదు, ఎందుకంటే పార్ట్ 1 చాలామంది చూడలేదు. దాంతోపాటు తెలుగు స్టేట్స్లోనే ఈ పార్ట్ 1 చూడడం కన్నా గాడ్ ఫాదర్ రీమేక్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇక తమిళ్ మార్కెట్ మీద హోప్స్ పెట్టుకోకూడదు. మరి ఓన్లీ కేరళ అండ్ ఓవర్సీస్ వాళ్ళ టార్గెట్ కర్ణాటక బట్టి ఓపెనింగ్ డేన 50 crore గ్రాస్ ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు 60 crore గ్రాస్కి కూడా టచ్ చేసే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తుంది. బుకింగ్స్ హెవీగా జరుగుతున్నాయి. పీక్ డిమాండ్ హైప్ విపరీతంగా కనిపిస్తుంది. దాంతోపాటు రివ్యూ స్టాక్ బాగుంటే లాంగ్ రన్ కూడా గట్టిగా ఉండి గట్టి నెంబర్స్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. పోతే థర్డ్ పార్ట్ కనెక్షన్ కూడా అంటే ప్లానెట్ ట్రయాలజీ ఇంతకుముందు ప్లాన్ చేసిన ట్రయాలజీ కాబట్టి థర్డ్ పార్ట్ హైప్ కూడా వేరే లెవెల్లో ప్లాన్ చేయొచ్చు. సో 160-170 crore గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని అంటున్నారు ప్రస్తుతానికి, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఫైనల్ రన్లోనే 300 crore కూడా దాటే పొటెన్షియల్ కనిపిస్తుంది. ఇక ఏ స్టాక్స్ ఈ ఇయర్నే రిలీజ్ అవుతుందని చాలా మంది అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అవుతుందంట. అది కూడా మార్చ్లోనే, ఈ టైంలోనే. ఎప్పుడో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైపోయింది. స్క్రిప్ట్ వర్క్ కానీ చాలా పార్ట్ అంతా కూడా షూటింగ్ పోర్షన్స్ కంప్లీట్ అయిపోయిందని అనుకున్నారు చాలామంది. కానీ స్టిల్ ఈ ఫిలింలో రీసెంట్గా కియారా అద్వానీ ఫిలిం కాస్టింగ్లో ఉన్నట్టు నాకు రీసెంట్గానే తెలిసిందనమాట. దాంతోపాటు ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ శాలరీ రెమ్యునరేషన్ కూడా ఈ ఫిలింలో ఇవ్వబోతున్నారంట. పోతే ఆమె ఇంకా షూటింగ్లో జాయిన్ అవ్వలేదు. ఇవాళ జరుగుతున్న ముంబై స్కెడ్యూల్లోనే ఈమె షూటింగ్లో జాయిన్ అయ్యారంట. అంటే ఫిల్మ్కి సంబంధించి చాలా సీన్స్ ఇంకా షూట్ చేయలేదా? హీరోయిన్ ఇప్పుడు జాయిన్ అయిందంటే ఇంకా ఎంత షూట్ చేయాల్సి ఉంది? ఇప్పటిదాకా ఏం షూట్ చేశారో చాలా టైం అయిపోయింది. అలానే ఫిల్మ్ షూటింగ్ టైంలోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన డైలాగ్స్ తోటి ఇంగ్లీష్ షూటింగ్ కూడా జరుగుతుంది, ఇంగ్లీష్ రిలీజ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు కదా. సో చూద్దాం మరి ఎంత షూటింగ్ పెండింగ్ ఉందో, ఎంత చేస్తారో నెక్స్ట్ ఇయర్ మార్చ్కి. అండ్ పక్కగా ఆ టైంకి రాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ టైంలోని లవ్ అండ్ వార్ ఫిలిం రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ అండ్ విక్కీ కౌశల్ ఫిల్మ్ ఉంది కాబట్టి నార్త్లో మినిమం బజ్ లేని ఈ నాన్ సీక్వెల్ ఫిల్మ్కి, ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీకి నార్త్ ఆర్ టాలీవుడ్ వీళ్ళ సపోర్ట్ ఉంటేనే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ వస్తాయి. కన్నడ స్టార్స్ వచ్చినా కూడా, పెద్ద హైబ్రిడ్ ఫిల్మ్స్ వచ్చినా కూడా 50 crore క్లబ్ టచ్ చేయడం కూడా కష్టమవుతుంది. చాలా చిన్న మార్కెట్, ఓవర్సీస్ కూడా జీరో. మరి ఈ సినిమా ఇంగ్లీష్ రిలీజ్ అంటున్నారు. దాంతోపాటు నార్త్లో క్లాష్లో రిలీజ్ అయితే గట్టిగా మైనస్ ఎఫెక్ట్ అయ్యేది ఈ సినిమాకే.
మరి ఇంత గ్యాప్ తీసుకున్న యష్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 crore 150 crore గ్రాసే కలెక్ట్ చేస్తే ఏం యూజ్ ఉండదు కదా. పైగా రణబీర్ కపూర్ యష్ కలిసి రామాయణ్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మధ్యన క్లాష్ ఉండకుండా ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకుంటున్నాను. పోతే ఇక ఈ సినిమాకి సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ తోటి కంప్లీట్లీ ఫారెన్ క్రూ తోటి ఫారెన్ సెట్ డిజైనర్ తోటి హ్యాన్స్ జిమ్మర్ బీజిఎం తోటి వార్నర్ బ్రోస్ యొక్క ఇంటర్నేషనల్ రిలీజ్ తోటి ఈ నెగటివ్ విఎఫ్ఎక్స్ కంపెనీ తోటి హెవీగా ప్రయత్నిస్తున్న పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమా గురించి మనకు తెలుసు కదా. ఇప్పుడు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. 2 times ఆస్కర్ విన్ అయిన విఎఫ్ఎక్స్ టీమ్ జోయల్ హైనెక్ ఈ ఫిల్మ్ కి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అంట. ఆల్రెడీ ఫిల్మ్ షూటింగ్ ఎప్పుడు అయిపోయింది, పార్ట్ 1. సో 1.5 year విఎఫ్ఎక్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కి టైం స్పెండ్ చేస్తున్నారంటే క్వాలిటీలో హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గకూడదు అనే రేంజ్ లో ఉండాలి. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక కమల్ హాసన్ గారి మణిరత్నం కాంబోలోని మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ ఫిల్మ్ తగ్ లైక్ ఫిల్మ్ సంబంధించి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. ఫిల్మ్ కి సంబంధించి సాంగ్ థగ్స్టర్స్ అనే ఫస్ట్ సాంగ్ మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ అవబోతున్నట్టు పోస్టర్ తో సహా అనౌన్స్ చేశారు. ఫస్ట్ టీజర్ గ్లిమ్స్ వీడియోలోనే ఆ సాంగ్ మ్యూజిక్ అయితే ఉంది కదా, చాలా బాగుంది. మరి అలాంటి సాంగ్స్ కూడా క్లిక్ అయితే సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఇక రీసెంట్ గా ఒక షాకింగ్ అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ గారు అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ కాంబోలోని డైరెక్ట్ చేస్తున్న హర్రర్ కామెడీ భూత్ బంగ్లా ఫిల్మ్ యొక్క సెట్స్ లోని కనిపించారంట. చాలా మంది నార్మల్ గా సెట్స్ దగ్గరికి విజిట్ చేయడానికి వెళ్ళుంటారు, ఏదో ఇన్సిడెంట్ వల్ల వెళ్ళుంటారు అనుకుంటున్నారు. కానీ రీసెంట్ గా కొన్ని సోర్సెస్ ప్రకారం ఈయన ఒక క్యామియో సీన్ ని ఈ సినిమాలో ప్లే చేస్తున్నట్టు రూమర్స్ బజ్ అయితే వస్తుందన్నమాట. బట్ పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే రీసెంట్ గా ఈయన ఒక హిందీలో ఏదో యాడ్ ని షూట్ చేయడానికి అయితే మాత్రం నార్త్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది రామ్ చరణ్ గారు. అలా పనిలో పనిగా కలవడానికి వెళ్ళుంటారు. మేబీ ఆ షూట్ కి దగ్గరలోనే ఫిలిం కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంటే ఆ సెట్స్ లోకి వెళ్ళుంటారని నాకు అనిపిస్తుంది. ఇక రీసెంట్ గా ఇన్స్టాలో చాలా మంది మన ఫాలోవర్స్ సికిందర్ ట్రైలర్ నచ్చిందా, జాట్ ట్రైలర్ నచ్చిందా అని అడుగుతున్నారు. కానీ పర్సనల్లీ కేసరి 2 టీజర్ అయితే నచ్చింది. ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఫిలిం వైబ్స్ వస్తున్నాయి. కానీ క్లారిటీ ఇవ్వడానికి ఏంటంటే కేసరి 1 ఫిలిం కి ఆ పీరియాడిక్ వార్ యాక్షన్ ఫిలిం కి ఈ కేసరి 2 కి ఎలాంటి కనెక్షన్ ఈక్వల్ కనెక్షన్ లేదు. కానీ టైటిల్లోనైతే మాత్రం వార్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది కాబట్టి టైటిల్ ఆ విధంగా కేసరి 2 అని పెట్టారు. ఇక లూసిఫర్ 2 ఎంపురాన్లోని ఒక హాలీవుడ్ యాక్టర్ సీక్రెట్ గా విలన్ రోల్లోని సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనే న్యూస్ బజ్ గురించి మనందరికి తెలిసిందే. చాలా మంది జెన్కార్లో ఎస్పోసితో సెట్స్ లో నేను ఆల్రెడీ చూసా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు కదా. ఆల్రెడీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ కొంతమంది ఫారినర్స్ కాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ విలన్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఎవరు, ఆ సింబల్ కి అర్థం ఏంటనే దీని గురించి రీసెంట్ గా వస్తున్న రూమర్స్ అయితే రిక్యూన్ యాక్టర్ కూడా కాస్టింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఒక పోస్టర్ అయితే మాత్రం ఆ బ్యాక్ పోజ్ నుండి ఆ డ్రాగన్ సింబల్ తోటి విలన్ క్యారెక్టర్ మేబీ రిక్యూనే అనే వైబ్స్ వస్తున్నాయి అనమాట. చాలా మంది మిస్టరీ మ్యాన్ అనే క్యారెక్టర్ లో ఈయన కనిపించబోతున్నారని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి థియేటర్స్ లోనే తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే బజ్ ఉంది. రిక్యూనా, జెన్కార్లో ఎస్పోసితోనా ఎవరున్నా సరే పవర్ఫుల్ క్యారెక్టర్ తోటి సర్ప్రైజ్ చేయాలి థియేటర్స్ లో. ఇక లోకేష్ కనకరాజ్ గారి కూలీ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ 14 కి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వార్ 2 తోటి క్లాష్ లోని ఆమిర్ ఖాన్ గారి క్యామియో ఉన్న ఫిల్మ్. ఇప్పటిదాకా తమిళ ఇండస్ట్రీ నుండి ఏ ఫిల్మ్ కూడా నార్త్ ఇండియా మార్కెట్ ని ప్రాపర్ గా టార్గెట్ చేయలేదు ప్రమోషన్స్ తోటి, ఒక్క శంకర్ గారు తప్పించి రోబో 2.0. సో ఈ ఫిల్మ్ కి గట్టిగా స్కోప్ ఉంది. పాన్ ఇండియా ప్రమోషన్స్ తోటి నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేయొచ్చు అనుకునే టైంలో ఈ క్లాష్ కరెక్ట్ కాదని చాలా మంది అనుకున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 20 లేదంటే ఆగస్ట్ 28 టైం కి, అంటే ఒక 2 weeks అయితే మాత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది వార్ 2 తోటి అని అంటున్నారు. మరి చూద్దాం అవుతుందో లేదని దాని గురించి. ఇక జైలర్ 2 ఫిలింలోని సేమ్ ఎగ్జాక్ట్లీ పార్ట్ 1 లానే చాలా మంది సర్ప్రైజింగ్ స్టార్స్ అదర్ ఇండస్ట్రీస్ నుండి క్యామియోస్ లైక్ సూపర్ హీరోస్ మల్టీవర్స్ నుండి వచ్చేలాగా క్యామియోస్ అయితే పక్కగా ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ పార్ట్ 1 లో కనిపించిన క్యారెక్టర్సే మళ్ళీ రిటర్న్ అవుతాయా లేదంటే కొత్త క్యారెక్టర్స్ అనే డౌట్స్ ఉన్నాయి కదా. ఈ విధంగా మోహన్ లాల్ గారిని రీసెంట్ గా ఎంపురాన్ ఫిలిం ప్రమోషన్స్ టైంలో ఇంటర్వ్యూలో మీరు జైలర్ 2 లో కూడా పెద్ద రోల్ ని సార్ ప్లే చేయబోతున్నారా, కాస్టింగ్ లో ఉన్నారా అంటే ప్రస్తుతానికి అయితే పెళ్ళలేదు, కానీ ఒకవేళ పిలిస్తే పక్కాగా వెళ్ళడానికి నేను రెడీ అని చెప్పారు. సో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ పెద్ద యాక్టర్స్ క్యామియోస్ కావాలన్నా ఒకవేళ ఎక్కువ రోల్ ఉన్నా వాళ్ళ డేట్స్ అడుగుతారు కాబట్టి ఇంతవరకు అడగలేదు. కాబట్టి పార్ట్ 1 లో క్యామియోస్ గా కనిపించిన స్టార్స్ పార్ట్ 2 లోని పెద్ద రోల్ లో కనిపించబోతున్నారనే న్యూస్ ఫేక్ అనిపిస్తుంది. మరి చూద్దాం. ఇక అప్కమింగ్ గా అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఫిలిం ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది. అట్లీ తోటి అల్లు అర్జున్ గారు షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారనే రూమర్స్ న్యూస్ అయితే వచ్చింది కదా. సో దానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది అట్లీ గారితో అప్కమింగ్ అల్లు అర్జున్ ఫిల్మ్ అని. కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ మెథలాజికల్ ప్రాజెక్ట్ అనేది రియల్ అని, పెద్ద బడ్జెట్ లో తీయబోతున్నాం, ఇండియా అంతా సర్ప్రైజ్ అవుతుందని రీసెంట్ గా ప్రొడ్యూసర్ తెలిపారు. సో మెథలాజికల్ కాన్సెప్ట్ స్టోరీ అనేది ఫేక్ న్యూస్ కాదు, రియల్ న్యూసే. దాంతో పాటు రామాయణ్ మహాభారత్ ని ఇన్స్పైర్ అవ్వట్లేదని చెప్పారు. అంటే లిటరల్లీ లార్డ్ కార్తికేయ గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ తోటి లార్డ్ శివ ఇన్వాల్వ్ అయ్యే స్టోరీని తీయబోతున్నారనే హింట్స్ క్లియర్ గా ఇచ్చేసినట్టే.
చూద్దాం మరి ఎప్పుడు ప్లాన్ చేస్తారో ఎంత టైం తీసుకుంటారో చూద్దాం. పోతే అట్లీ అయితే మాత్రం ఈ జన్మలోని డ్యూయల్ రోల్ అంటే ఒకే హీరో డబుల్ రోల్ లో కనిపించబోయే ఫిల్మ్ ని మరి వదిలేలా లేరు. అప్కమింగ్ అల్లు అర్జున్ ఫిల్మ్ లో కూడా ఈ డబుల్ రోల్ లోనే కనిపించబోతున్నారంట. అంటే ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ లేదంటే రజనీకాంత్, కమల్ హాసన్ ఈ విధంగా ఇద్దరు హీరోస్ అనుకున్నప్పటికీ అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారంట. ఒక రోల్ విలన్ రోల్ అని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఒక రోల్ లో విలన్, ఒక రోల్ లో హీరో క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని న్యూస్ అనమాట. రోజుకు ఒక న్యూస్ వస్తుంది ఈ ఫిల్మ్ నుండి. ఏది నమ్మాలో ఏది నిజమో తెలియదు కానీ ప్రాజెక్ట్ అయితే ఉంది. చూద్దాం మరి అప్కమింగ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి సినిమాకి సంబంధించి. ఇక రీసెంట్ గా కల్కి 2 నుండి వచ్చిన అప్డేట్స్ ఏంటంటే పార్ట్ 2 లోని డైరెక్టర్ నాగేశ్వన్ గారు చెప్పింది ఏంటంటే భైరవ క్యారెక్టర్ కన్నా కర్ణ, అశ్వత్థామ క్యారెక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే స్టోరీ ఉంటుంది. పార్ట్ 2లో ఎక్కువ సీన్స్ దానికి సంబంధించి తీస్తున్నాం అన్నారు. అంటే మహాభారతం పాస్ట్ ప్రీక్వల్ ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్స్ని తీయబోతున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఎనీవే కర్ణుడి ప్రెజెంటేషన్ మళ్ళీ పాజిటివ్గా కంప్లీట్లీ ఎలివేట్ చేసే విధంగా ఉంటే కాంట్రవర్సీ అయితే పక్కాగా ఆన్లైన్లో అవడం ఖాయం. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్కే మొదలు పెడదామని అనుకున్నప్పటికీ ఇంకా కొద్దిగా డిలే అవుతుంది. అండ్ నాగేశ్వన్ గారు ఆలియా భట్తో ఫిలిం ప్రాజెక్ట్ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి మేబీ ఆ ప్రాజెక్ట్ తర్వాతనే ఈ షూటింగ్ మొదలవచ్చు అనే న్యూస్ కూడా వచ్చిందనమాట. లేదంటే ఈ ప్రాజెక్ట్ తీసిన తర్వాతనే ఆలియా భట్తో తీస్తారనేది కూడా తర్వాత క్లారిటీ ఇవ్వాలి. ఇక రీసెంట్ గా SSMB 29 ఫిల్మ్ కి సంబంధించి లీక్ అయిన సెట్ వీడియోస్ అయితే అఫీషియల్లీ ఒరిజినల్ ఫిల్మ్ కి సంబంధించినవే అని కన్ఫర్మ్ అయిపోయాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంటర్వ్యూస్ లో చాలా మంది అడుగుతున్నప్పుడు తడబడడం కానీ నేను అప్డేట్స్ ఇవ్వకూడదు, నాకు అలాంటి ఛాన్స్ అయితే ప్రస్తుతానికి లేదని ఆయన డౌట్స్ ఉన్న మనకి కంప్లీట్ క్లారిటీ ఇచ్చేశారు. అది అఫీషియల్లీ ఆ ఫిల్మ్కి సంబంధించి లీక్ అయిన వీడియో అని చెప్పి. దాంతోపాటు ఆయన లీక్ అవుతున్న సెట్ వీడియోస్ కానీ ఫిల్మ్కి సంబంధించిన లీక్స్ ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయకండి, స్పాయిల్ చేసుకోకండి అని కూడా చెప్పారు. దాంతో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు లీక్ అయిన వీడియో ఎలాంటి యాడ్ షూట్ కాదు, ఫిల్మ్కి సంబంధించింది అని చెప్పి. ఎనీవే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు విలన్ రోల్లో ఈ ఫిల్మ్లో కనిపించబోతున్నారనే కాస్ట్ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఇక డౌట్స్ లేవు. దాంతోపాటు ఇప్పుడు ఈ ఫిలిం అంటే రాజమౌళి గారు ఇనిషియల్లీ ఎలాంటి మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ కాకుండా హాలీవుడ్ లెవెల్లో స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవుతానని చెప్పినప్పటికీ స్టార్టింగ్లోనే ఇలా ఎలా లీక్ అయిందో మరి మనకు తెలియట్లేదు. ఎనీవే ఫిలింలో పెద్ద కంటెంట్ ఉంటే ఎంత లీక్ అయినా సెట్ ఫొటోస్, సెట్ వీడియోస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఎన్నో చూస్తున్న హాలీవుడ్ ఫిల్మ్స్కి మనకి ఎలాంటి తేడా ఏం జరగట్లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎనీవే రేపు సితారే జమీన్ పర్ ఫిల్మ్కి సంబంధించిన అప్డేట్ అయితే రేపు ఈవినింగ్ రావచ్చని ఆమిర్ ఖాన్ గారు తెలిపారనమాట. చూద్దాం మరి ఎలాంటి అప్డేట్ వస్తుందో. మీకైతే మొత్తానికి ఈ అప్డేట్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.